బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పల్లవి చెంప పగలకొట్టి, నీకు బుద్ధుందా? నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలానే ఆలోచిస్తావా? అసలు ఎదుటి వాళ్ళకి గొడవలు పెట్టి నువ్వు సంతోషించే ఆనందం ఎన్ని రోజులు ఉండదు. ఇక నుంచి నువ్వు ఆడుతున్నదంతా జరుగుతుంది, కానీ ఆ ఆటలన్నింటినీ అరికట్టి నువ్వు చేస్తున్న ఒక్కొక్క తప్పుని ఎట్లా బయట పెడుతుంటానో చూడు. ఎన్ని రోజులు ఈ అవనిలో మంచితనాన్ని మాత్రమే చూసావు, కానీ ఈ అవని ఈ అవని ఏంటో చూస్తావు అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పల్లవి, ఏం చేస్తావు? ఏమీ చెయ్యలేవు. త్వరలోనే నీ మగుడికి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని లోపలికి వెళ్ళి ఆరాధ్యని దగ్గరికి తీసుకుని, ఆరాధ్య, ఎందుకు ఎందుకు ఇలా చేసావు? ఎప్పుడు ఎవరితో గొడవ పడని నువ్వు ఆ పాపని ఎందుకు కొట్టావు అని అడగడంతో ఇక ఆరాధ్య అయితే, అమ్మా, ఇదంతా నేను కావాలనే చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావా ఆరాధ్య? ఇదంతా నువ్వు కావాలని చేశావా అని అడగడంతో, అవును అవునమ్మా, ఇదంతా నేను కావాలనే చేశాను అని చెప్పి ఇక ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఆరాధ్య, ఏం మాట్లాడుతున్నావు? తనని కావాలని కొట్టడమేంటి అని అంటుంటే, అవును అవునమ్మా, నేను అమ్మా నాన్న లేని అనాథనని వాళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే నువ్వు నాన్న భార్యాభర్తలని వాళ్ళందరికీ తెలియటం కోసమే అలా చేశాను. నేను చేసింది తప్పే, సారీ అమ్మా అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అవనికి సారీ చెప్తుంది. ఆరాధ్య మాటలకి అవని చాలా బాధపడుతూ తనని దగ్గరికి తీసుకొని, నన్ను నన్ను క్షమించు ఆరాధ్య, నిన్ను ఎంతలా బాధ పెడుతున్నానో నాకిప్పుడే అర్థమైంది. నేను నిజం చెప్తే ఎక్కడ మీ బాబాయ్ జీవితం నాశనం అవుతుందేమోనని నిజం చెప్పకుండా ఇలా ఆయనకి దూరంగా ఉండి నువ్వు ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చాను. కొద్ది రోజుల్లోనే ఇవన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఇక అవని తన మనసులో బాధపడుతూ ఆరాధ్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. తరువాత ఆరాధ్య అయితే, అమ్మా, నేనొకసారి డాడీ దగ్గరికి వెళ్తాను, పాపం డాడీ కోపంగా ఉండుంటారు, బాధపడుతూ ఉంటారు అని చెప్పి ఆరాధ్య అయితే ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అవని అయితే హడావుడిగా బయటికి వెళ్తూ ఉంటే ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, ఏమైందమ్మా? ఉన్న పలంగా ఇంత హడావుడిగా ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అంటుంటే, మావయ్య గారు, నేను వచ్చిన తర్వాత అంతా మీకు చెప్తాను అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి, వదిన, ఆ రోజు అన్నయ్యతో సంతకాలు పెట్టించుకొని వెళ్ళిన ఆ ఫేక్ కంపెనీ వాళ్ళ గురించి తెలిసింది. వాడు కాసేపటికి ఇక్కడికే వస్తా అన్నాడు. అందుకే నిన్ను ఇమీడియట్లీ ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పడంతో ఇక వెంటనే అవని అయితే, చూడు శ్రీకర్, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో మనం తెలుసుకున్నట్టయితే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ అని అంటూ ఉండగానే ఇక అతనైతే కార్తో అక్కడొచ్చి ఆగి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏవండి, ఏంటండి మీరు? ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేయాలి కదా, ఇలా మీ చుట్టూ తిప్పుకుంటారేంటి అని చెప్పి ఇక అతనైతే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అవని అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా పక్కకి తిరిగి చూస్తారు. ఇక అవని అయితే, శ్రీకర్, అదిగో వాళ్ళే ఆ రోజు మీ అన్నయ్యతో సంతకాలు పెట్టించుకున్న వాళ్ళ మొహం నాకు బాగా గుర్తుంది అని అంటుంటే, అయితే వీడినిప్పుడే పట్టుకొని 4 తగిలిస్తే అన్ని నిజాలు బయట పెడతాడు అని చెప్పి ఇక శ్రీకర్ అని అవనితో కలిసి దగ్గరికి వెళ్ళబోతుంటే అతనైతే, చూడండి చక్రధర్ గారు, మీరు ఇట్లా అంటారని నేనస్సలు ఊహించలేదు. మీరు తీసుకున్న లాభాల్లో మాకు కనీసం 10% అయినా ఇవ్వాలి కదా సార్ అని చెప్పి ఇక అతనైతే చక్రధర్తో ఫోన్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా శ్రీకర్, అదేంటొదినా చక్రధర్ అంటున్నాడు, అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అవని అయితే, ఇంకా నీకు అర్థం కాలేదా? వీడు ఖచ్చితంగా ఆ చక్రధర్ చెప్పిందేదో చేశాడు, అందుకే వీడికి రావాల్సిన డబ్బు కోసం ఫోన్లో అంతలా ఫైట్ చేస్తున్నాడు. వాణ్ణి తెలియకుండా ఫాలో చేస్తే అన్ని నిజాలు బయటపడే
అవకాశం ఉంది అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్తో చెప్తుంది. శ్రీకర్ అవని ఇక అతన్నే కారులో ఫాలో చేస్తూ ఉంటారు. ఇక అతనైతే చక్రధర్ ఇంటికి వెళ్తాడు. వదిన, మనం అనుమానించినట్టే ఇదిగో చక్రధర్ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చేశాడు. అంటే ఇదంతా కావాలని ఆ పల్లవి అలాగే చక్రధర్ కలిసి ఆడిన నాటకంలా అనిపిస్తుంది. నాకెందుకో వీళ్ళే ఇదంతా చేశారనిపిస్తుంది అని అంటుంటే, చూడు శ్రీకర్, ఇలా మాటలతో కాదు, వాళ్ళని సాక్ష్యాలతో పట్టుకోవాలి. అక్కడే వాళ్ళ దుమ్ము దులపాలి అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక అతనైతే చక్రధర్తో మాట్లాడుతూ, చూడండి సార్, మీరు చెప్పినట్టుగా మీకోసం మేము చాలా అంటే చాలా కష్టపడి అక్షయ్ గారి షేర్లన్నీ మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశాం. మీరేమో ఇంత పెద్ద మొత్తంలో లాభపడి మాకిచ్చేది ఇంత కొంచెమా? కాస్త ఆలోచించండి సార్ అని చెప్పి వాళ్ళైతే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో శ్రీకర్ అలాగే అవని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళేసరికి ఇక చక్రధర్ ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. వెంటనే పైకి లేచి, ఏంటి చెప్ప చేయకుండా అలా లోపలికి వచ్చేశారు అని అడగడంతో ఇక అవని అయితే చప్పట్లు కొట్టుకుంటూ శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది. ఎన్ని రోజులు నీ కూతురే తప్పు చేస్తుంది అనుకున్నాను, కానీ నీ కూతురుతో పాటు నువ్వు కూడా ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. అయిన వాళ్ళనే మోసం చేయడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి అవని అయితే ఇక చక్రధర్ని నిలదీస్తూ ఉంటుంది. చక్రధర్, చూడమ్మా అవని, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు. నేను ఆయన వాళ్ళని మోసం చేస్తున్నానా? అసలు నువ్వు ఎవరనుకుని నన్నొచ్చి నిలదీస్తున్నావేంటి అని అంటుంటే, చూడండి బాబాయ్ గారు, నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను. నీ కూతురేమో ఇంటిని ముక్కలు చేసింది, కుటుంబంలో అందర్నీ చెల్లా చెదురుగా వెళ్ళిపోయేలా చేసింది. ఇక మీరేమో ఏకంగా కంపెనీకి ఎసరు పెట్టారు. కంపెనీలో షేర్లని ఇలా దొంగ కంపెనీల ద్వారా లాక్కోవడానికి మీకు సిగ్గనిపించలేదా అని చెప్పి అవని అయితే ఇక అతన్ని చూపిస్తూ చక్రధర్ని నిలదీస్తుంది. అతనైతే అవనిని చూసి భయపడిపోతూ ఉంటాడు. ఇక చక్రధర్, చూడమ్మా అవని, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు. శ్రీకర్, ఇక్కడి నుంచి ఈ అవనిని తీసుకెళ్ళు, నేను వీళ్ళతో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అని చెప్పడంతో ఇక శ్రీకర్, ఏంటి మావయ్య ఆ ఇంపార్టెంట్ మీటింగ్? ఇంకా మా ఆస్తుల్లో ఏమైనా మిగిలిన్నాయా? వాటిని ఎలా లాక్కోవాలా అని ఆలోచిస్తున్నావా అని అంటుంటే, శ్రీకర్, నీకు కూడా ఈ అవనిలాగే పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ రోజు మన కంపెనీకి వచ్చి షేర్లన్నీ వాళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా అక్షయ్తో సంతకం పెట్టించుకున్నారు. దాని గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాను. మర్యాదగా తిరిగి మళ్ళీ మన కంపెనీ షేర్లని వెనక్కిచ్చేమని మాట్లాడుతున్నాను. కానీ మీ వదిన నన్ను అపార్థం చేసుకుని ఇలా నన్ను నిలదీస్తుంది. దానికి నువ్వు కూడా వత్తాస పాడుతున్నావు. అయినా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వీళ్ళతో మాట్లాడినంత మాత్రాన నా మీద ఇంత పెద్ద నిందలు వేస్తారా అని అంటుంటే ఇక అవని, ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి అయ్యుండి ఇట్లా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా? చూడు, ఇప్పటికే నీ కూతురు తప్పుల మీద తప్పులు చేసింది. అవి బయట పడిన రోజు తన జీవితమే నాశనం అవుతుందని అర్థం కావట్లేదు. నువ్వు తనకి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు కూడా తను చేసిన దానికి సపోర్ట్ చేస్తూ ఇదిగో ఇలా కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమయ్యో, నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అవని అయితే ఇక చక్రధర్ మీద విరుచుకుపడుతుంది. వాళ్ళు కూడా, మేడం, మేము తప్పు చేశాం మేడం, మా వల్ల తప్పు జరిగింది, కానీ ఇదంతా చక్రధర్ గారు ఏమీ చేయించలేదు అని అంటుంటే ఇక శ్రీకర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదంతా చక్రధర్ మావయ్య చేయించకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పైగా చక్రధర్ మావయ్యతో ఏదో డీల్ ఎందుకు కుదుర్చుకుంటున్నారు అని అంటుంటే, అయ్యో అల్లుడు, నువ్వు కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ అవని చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నువ్వు నన్ను నిలదీస్తున్నావు. మీకోసం, మీ కుటుంబం కోసం నేనెంతలా కష్టపడుతున్నానో మీకు తెలియట్లేదు. వీళ్ళు కూడా ఒక కంపెనీతో టైఅప్ అయ్యి మోసపోయారు. వాళ్ళ
కంపెనీ షేర్లన్నీ వాళ్ళకి తెలియకుండానే పక్క కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. దానివల్ల వాళ్ళ కంపెనీ దివాలా తీసింది. అందుకే అందుకే వాళ్ళు మీతో మాట్లాడలేక ఇదిగో ఇట్లా మొహం చాటేసుకుని తిరుగుతున్నారు. చాలా రోజులకి చాలా కష్టపడి వీళ్ళని పట్టుకున్నాను. కానీ మీరేమో వచ్చి నన్నే అవమానిస్తున్నారు అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే చక్రధర్ మాటలకి కాస్త బుట్టలో పడతాడు. కానీ అవని మాత్రం వీళ్ళు చేస్తున్న మోసాలని అడ్డుకోవాలని, ఇంతవరకు వీళ్ళు ఆడుతున్న నాటకాలని అరికట్టాలని అవని మాట్లాడుతూ ఉంటే ఇక శ్రీకర్ అయితే వదిన చాలింకా, పల్లవి వాళ్ళ నాన్న మన కోసమే కష్టపడుతున్నారు. కానీ నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా చక్రధరి మావయ్యని అనుమానించడం ఏమాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అవని, శ్రీకర్ కాస్త నేను చెప్పేది విను, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని అంటుంటే వదిన చాలొదిన, ఇంతవరకు నిన్ను గుడ్డిగా నమ్మాను. నువ్వేం చెప్పినా సరే దాన్ని కాదనకుండా చేశాను. కానీ ఇంత జరిగినా కూడా ఇంకా నువ్వు వీళ్ళ గురించి తప్పుగా చెప్పడం నాకు నచ్చలేదు వదిన అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారని చెప్పి ఇక చక్రధర్ అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. శబాష్, ఈ రెండోసారి కూడా నన్ను సేవ్ చేశారు. మీకు కావలసిన 10%తో పాటు నేను బోనస్గా ఇంకో 5% ఎక్స్ట్రా ఇస్తాను. కావాలంటే ఇప్పుడే ఈ చెక్ మీద సంతకం పెడతాను అని చెప్పి చక్రధర్ అయితే గట్టిగా నవ్వుతాడు. ఒక్కసారిగా చక్రధర్ నవ్వుతూ తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ అవనితో పాటు ఇంకా శ్రీకర్ కూడా కనిపిస్తారు. వాళ్ళని చూసిన చక్రధర్కి నోటి నుంచి మాట రాదు. ఇక చక్రధర్ మీరు అని అంటుంటే నీ నాటకాలు, నీ అబద్ధాలు నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు తెలిసినట్టు నీకు తెలియకూడదు కదా. అందుకే నిన్ను నమ్మించి వదన్ని తీసుకుని బయటికి వెళ్ళాను. నిన్ను ఇలా సాక్ష్యాలతో పట్టుకోవడానికి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అదంతా కూడా తన మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తాడు. ఇంకా చక్రధర్, పిచ్చోడా, నువ్వు తీసిన వీడియో చూసి జనాలందరూ గుడ్డిగా నమ్మేస్తారు అనుకుంటున్నావేమో. అందులో నేను ఏం మాట్లాడానో ఎవ్వరికీ తెలియదు కదా అని అంటూ ఉంటే ఇక అవని అయితే గట్టిగా నవ్వుతూ, అయ్యో బాబాయ్, నేను నీ కూతురి కంటే తెలివైన దాన్నని ఎన్నోసార్లు నువ్వు నా దగ్గర భయపడి ఉంటావు. కానీ నీ కూతురు కంటే తెలివితేటలు నీకు ఇంకా ఎక్కువ ఉంటాయని నాకు తెలిసి నేను ముందు జాగ్రత్తగా ఆడియో రికార్డ్ కూడా పెట్టాను అని చెప్పి ఇక అవని అయితే ముందుకి వచ్చి కింద పడేసిన స్పీకర్ని తీస్తుంటుంది. ఆ స్పీకర్ చూసి ఒక్కసారిగా ఇక చక్రధర్ అయితే కంగారు పడతాడు. చూడమ్మా అవని, నువ్వు అని అంటుంటే, చూడండి బాబాయ్, మీరు ఎన్ని చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ఇప్పటికే నా కుటుంబం 3 ముక్కలైంది. ఇక వాళ్ళందరూ రోడ్డున పడి అలా ఇబ్బందులు పడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు మీ అమ్మాయి కలిసి ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ తిరిగి మళ్ళీ నా కుటుంబం ఎప్పటిలా కలిసి ఉండాలి. అలాగే ఆయన రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆ చైర్లో కూర్చోవాలి. అప్పుడే నేను ఈ వీడియోని, ఆడియోని ఇక ఎవ్వరికీ చూపించను. లేకపోతే దీన్ని ఇప్పుడే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతా. తరువాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. ఒక పెద్ద కంపెనీని ఇలా ఒక్కసారిగా కిందకి తొక్కేయడానికి ఇంత మోసం చేశారని మిమ్మల్ని జీవితంలో బయటికి రాకుండా చేస్తాం. తర్వాత కమల్ గురించి నాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు. మా వదన్ని అలాగే నా కుటుంబాన్ని ముక్కలు చేసినందుకు మీ అమ్మాయిని కమల్ అస్సలు వదిలిపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలు కూడా తీసేయచ్చు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే మీరే ఏదో ఒకటి చేసి ముందు మా ఆయన్ని అలాగే అత్తయ్యని బామ్మగారిని తిరిగి ఇంటికి చేర్చాలి. అలాగే కొలాక్స్ అయిన కంపెనీకి పోయిన షేర్లని వెనక్కి రావాలి. అలాగే మునపటిలాగా అక్షయ్ గారు
చైర్మన్ స్థానంలో కూర్చోవాలి. ఇక నా విషయానికొస్తే చూడు, నా గురించి మీరేం చెప్పనక్కర్లేదు. నేనేంటో నాకు బాగా తెలుసు. నా మంచితనంతో నా నా వాళ్ళని గెలుచుకునే గెలుచుకునే టాలెంట్ నాకుంది అని అంటుంటే, వదిన ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ ఇట్లాంటి కండిషన్స్ దేనికి? అందరం కలిసి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. నువ్విక నన్ను ఆపడానికి వీల్లేదు. వీళ్ళు చేస్తున్న మోసాలని ఇంకా కప్పిపుచ్చాలని మీరు నన్ను ఆపద్దు. చూడండి వదిన, వీళ్ళు తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. మిమ్మల్ని, అన్నయ్యని విడతీశారు, అలాగే కుటుంబాన్ని ముక్కలు చేశారు. ఇక ఆస్తి దివాలా తీసేలా చేశారు. ఇక అన్నయ్య రోడ్డున పడేలా చేశారు. ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని మీరు వదిలేస్తాననడం ఏమాత్రం కూడా బాగాలేదు. నన్ను నన్ను క్షమించండి. నేను ఈసారి మీ మాట వినేదే లేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీకర్ని ఆపడానికి అవని ప్రయత్నిస్తూ, ఆగు శ్రీకర్, ఈ విషయాన్ని ఎవరితోన్నా చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి ఇక అవని ఒట్టు వేయించుకుంటుంది. అలాగే చక్రధర్కి ఇవ్వాల్సిన వార్నింగ్ చక్రధర్కి ఇస్తుంది. ఇంకా చక్రధర్ అయితే, వద్దు, ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు. నేనిప్పుడే వెళ్ళి మళ్ళీ కంపెనీ షేర్లని వెనక్కిచ్చేస్తాను. అలాగే అలాగే అక్షయ్, ఇక మీ అత్తయ్య అందరినీ ఒకే ఇంట్లోకి చేరుస్తాను అని చెప్పి ఇంకా చక్రధర్ భయపడుతూ అక్షయ్ దగ్గరికి వెళ్తాడు. అక్షయ్ అక్షయ్ అని చెప్పి అక్షయ్ని పిలవడంతో ఇక అక్షయ్, అలాగే పార్వతి, ఇంకా భానుమతి ముగ్గురు కూడా చక్రధర్ని చూసి, అల్లుడు ఇలా వచ్చావేంటి అని భానుమతి కూర్చోబెట్టడంతో ఇక అన్నయ్య గారంటూ మావయ్య గారంటూ అక్షయ్ అలాగే పార్వతి చక్రధర్తో మాట్లాడుతుంటే, చూడండి, నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ కంపెనీ కొలాప్స్ అవడానికి ఒక ఫేక్ కంపెనీ వాళ్ళు మీతో సంతకాలు పెట్టించుకొని కంపెనీ షేర్లన్నీ తీసుకున్నారు కదా, తిరిగి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొచ్చాను. ఇదిగో వాళ్ళని పట్టుకున్నాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఫైల్ని తీసుకొచ్చి అక్షయ్ చేతికిస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ ఆ ఫైల్ చూసి చాలా సంతోషిస్తాడు. మావయ్య, మళ్ళీ మన కంపెనీ ఇలా పూర్వ వైభవంతో ఉంటుందని అస్సలు ఊహించలేకపోయాను. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిందని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఈరోజు మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు అని అంటుంటే, అయ్యో అక్షయ్, ఒకప్పుడు మీ నాన్న వల్ల నేను ఇట్లాంటి స్టేజ్లో ఉన్నాను. వాటిని మర్చిపోతే ఎలా? నేను చేసింది చాలా చిన్న సహాయం. ఇంతదానికే అంతలా సంతోషించాలా? మీరు ఇలా ఇంటికి దూరంగా ఉండడం, అక్కడ నా కూతురు పల్లవి చాలా బాధపడుతుంది. రండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక చక్రధర్ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవిని చూసిన పల్లవి అయితే చక్రధర్ వీళ్ళని ఇంటికి తీసుకురావడం చూసి షాక్ అయిపోతుంది. డాడ్, ఏంటిదంతా అని అంటుంటే ఇక పార్వతి అయితే జరిగిందంతా పల్లవికి చెప్తారు. కానీ ఇంతలో ఇంకా కమల్ వచ్చి చక్రధర్ చొక్కా పట్టుకుంటాడు. ఒక్కసారిగా చక్రధర్ కమల్ చేతుల్ని వదిలించుకుంటే ఇక కమల్ అయితే, రే, ఇంతవరకు నువ్వు వాడిన నాటకాలన్నీ ఇప్పుడు అందరి ముందు బయట పెట్టకపోతే నిన్ను, నీ కూతుర్ని ఇక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే చక్రధర్ని బెదిరిస్తుంటాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళకేమీ అర్థం కాదు. అసలు ఏం జరిగిందంటే, శ్రీకర్ని ఫాలో చేస్తున్న కమల్, శ్రీకర్ అవనితో పాటు కమల్ కూడా అక్కడ జరిగిందంతా చూస్తాడు. ఆవేశంలో ఇక కమల్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి అనుకుంటాడు. కానీ తన కుటుంబం ఒక్కటవ్వాలని ఆలోచించి ఇంకా అక్కడితో ఆగిపోతాడు. ఇంకా జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ చెప్తాడు. ఒక్కసారిగా అక్షయ్ అయితే జరిగిందంతా తెలుసుకుని ఇంకా చక్రధర్ని నిలదీస్తాడు. అలాగే పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పల్లవి చెంప పగలగొట్టి, "నీకు బుద్ధుందా? నీకెన్ని సార్లు చెప్పినా నువ్వు ఇలానే ఆలోచిస్తావా? అసలు ఎదుటి వాళ్ళకి గొడవ"